నిజాంపేట మండల వ్యాప్తంగా శనివారం రాత్రి పిడుగులతో కూడిన వడగండ్ల వర్షానికి మండలంలోని ఆయా గ్రామాల్లోని రైతులు కల్లాలలో ఎండపోసుకున్నటువంటి వరి ధాన్యం తడిసి ముద్దయ్యాయి. గత 15 రోజుల క్రితం రాళ్ల వానతో పంట పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ పండిన కాస్త పంట ఎండబెట్టుకుందామని కల్లాలలో ఆరబెట్టుకుంటే ఈ అకాల వర్షాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతు కుటుంబాలను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేకుండా కొడితే అంత రైతులంతా బతుకుదురు. ఆ కొట్టిన వర్షం కూడా రాళ్ళు పడిపోయినాయి. రాళ్ళు పడిపోతే అవో 4 తిరుగులో పూత కోసుకొస్తే వాళ్ళకే ముట్టినాయి. ఆ చిరియాన్ని మొత్తం గంగలు కలిసిపోయినాయి. ఈ నిజాంపేట వరకు ఇప్పుడు ఏం లేకుండా అయిపోయింది. మనం ఒక న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా మీ దయ. కాకపోతే ఏం లేకుండా అయిపోయినాం రైతులం మొత్తం. ఇక చీరలు కూడా కప్పుకున్నాం. మొత్తం ఏమీ లేకుండా అయిపోయింది. అంత నష్టం అయిపోయింది. ఏమి ఇక ఘోరంగా అయిపోయింది. రాళ్ళబడి అయిపోయింది. రాళ్ళ గురించి మరి ఏమన్నా పైసలు వేస్తారా వేయరా అదొకటి మాకు తెలవాలి. రైతులు చూసుకొని రాసుకోరు. దానికి మాత్రం మాకు ఎంత ఇస్తారో 10,000 కలిసి ఇస్తారా ఎంత ఇస్తారో కంపల్సరీ ఇవ్వకపోతే మాత్రం బాగుంటుంది.